అన్ని విషయాలు కూడా మొన్న మాట్లాడాడు. సొంత ఇంటి పథకం విషయంలో కానీ, ఈ మారుపేర్ల విషయంలో కానీ, డిస్మిస్ అయిన కార్మికులకు ఒక అవకాశం ఇవ్వండి. ఈ మాస్టర్లు అని సింగరేణి మేనేజ్మెంటు అప్పుడేదో వాళ్ళు ఉన్నప్పుడు మేము 2 సంవత్సరాలలో 100 మాస్టర్లు ఉంటే చేసినాం అని అంటున్నారు. ఒక అవకాశం అందరికీ ఇవ్వండి అని అంటే, సరే దాని విషయంలో మాత్రం ఆయన అన్నది ఏంటంటే, సరే మేము మేనేజ్మెంట్తో మాట్లాడాలి కదా, మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుంటాం అని అన్నాడు. అది కూడా ఒకటి ఉంది. ఇట్లా ఈ 4-5 ఇష్యూస్ పైన మేనేజ్మెంట్ ముఖ్యమంత్రి చాలా పాజిటివ్గా ఉన్నా ఈ అధికారులు ఈ కన్సర్న్ మినిస్టర్ బాగా దీని మీద ఇదిగా ఉండి వాటిని పరిష్కారం చేయటం లేదు. తర్వాత అంగీకరించినటువంటి విషయాలని సర్క్యులర్లు ఇవ్వటం లేదు. అది కూడా చెప్పాము. మీరు స్ట్రక్చర్డ్ మీటింగ్లో అంగీకరించారు. ఉదాహరణకి ఇప్పుడు మైనింగ్ స్టాఫ్ ట్రేడ్స్మెన్ సూటబుల్ జాబ్ అనేది అంగీకరించిందే కదా. మేము వచ్చిన తర్వాత మళ్ళీ మీరు అంగీకరించారు, మినిట్స్ కూడా ఉంది కదా, మరి ఎందుకు సర్క్యులర్ ఇవ్వరు? ఇట్లాంటివన్నీ ఇట్లా ఉన్నాయని చెప్పినాం. సరే ఏది ఉన్నా సింగరేణి మేనేజ్మెంటు ఇప్పుడు ఏదో మేము పోయి రాగి గనులు తెస్తాం, బంగారం గనులు తెస్తాం, అవన్నీ ఎవరికి ఉపయోగం? తెలంగాణలో ఉన్న కార్మికులకి ఉపయోగం. ఇవాళ నువ్వు మైన్స్ పెట్టినావు, ఒరిస్సాలో 9 మైన్ పెట్టినావు, 10 మిలియన్ టన్నులు వస్తుంది అని అంటున్నావు. వాస్తవం వస్తుంది, కంపెనీ కొద్దిగా లాభం రావచ్చు, మంచిదే, మేము వద్దనే దాన్ని చేయాలి. కానీ దానివల్ల తెలంగాణలో ఉన్న ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? ఒక 100 మంది కన్నా వస్తాయా? కాబట్టి ఇక్కడ మనం తెలంగాణలో కొత్త మైన్స్ తీసుకోవాలి అంటే మొన్న అది కూడా కొత్త మైన్స్ గురించి కూడా చెప్పాం. సరే నిన్న ఉప ముఖ్యమంత్రి కూడా మాట్లాడేటప్పుడు గతంలో టెండర్లు ఇచ్చినటువంటి మైన్స్ పోయినటువంటి మేము లీగల్గా చూసి అది మన సింగరేణికే తెప్పించడానికి ప్రయత్నం చేస్తానంటే అది సంతోషించదగిన విషయం. ఆ మాట చెప్పటం అవి రావాలి. ఆ 2 మైన్స్ సత్తుపల్లిది OC3, ఎల్లందు OC3 ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి అప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి సింగరేణి టెండర్లో పాల్గొనొద్దని చేసిందో దానివల్ల మనకు నష్టం జరిగింది. 2 మైన్స్ పోయినాయి, అవి కూడా తీసుకొస్తామన్నారు, సంతోషం. అట్లనే ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా మనం టెండర్లో పాల్గొంటేనే మనకు మైన్స్ వస్తాయి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వదు. అటువంటిప్పుడు సింగరేణి క్లోజ్ అవుతుంది. కాబట్టి ఫ్యూచర్లో మైన్స్ రావాలి. ముఖ్యంగా తాడిచెర్ల 2 మనకి రావాలి. రోషయ్య గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకి అలాట్ అయింది. అది మరి అలాట్ అయిన దాన్ని ఈ కంపెనీ అప్పుడున్న ఈ గవర్నమెంట్ ఏది చేయకపోవటం వల్ల ఈ 15 సంవత్సరాలు 20 సంవత్సరాల కాలంలో అది ఇక రాకుండా పోయింది. ఇప్పుడు మళ్ళీ దానికి టెండర్ పిలుస్తూ ఉంటున్నారు. సరే టెండర్ పిలిచినా ఏది పిలిచినా ఆ మైన్ చాలా పెద్ద మైను,